రాజ్భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్. సామాజిక సమీకరణాలతో మంత్రివర్గ విస్తరణ. బీసీ ఎస్సీలకు చోటు కల్పించిన అధిష్టానం. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం. కాబోయే అమర్తల్యకు సీఎం సిపిఐ అధ్యక్షుడు శుభాకాంక్షలు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస. ప్రముఖుల సంతాపం. చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించిన మంత్రి పొన్నం. ఆస్తమా రోగులకు అందిస్తున్న భక్తిని కుటుంబ సభ్యులు. కాసేపట్లో మూడో రోజు కస్టడీకి కాకాని గోవర్ధన్ రెడ్డి. అక్రమ మైనింగ్ కేసులో ప్రశ్నించిన పోలీసులు. శ్రీశైలం డ్యాం వద్ద అంచనాల కంటే ఎక్కువ నష్టం. తక్షణ మరమ్మతులతోనే ప్రాజెక్టు పదిలమన్న నిపుణులు. నేడు అక్షర యోధుడు రామోజీరావు ప్రథమ వర్ధంతి. మహానీయుడికి తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు. అక్షర యోధుడి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. రామోజీరావు జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దామన్న సీఎం చంద్రబాబు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత. కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు సానుభూతి. పారదర్శకమైన ఆన్లైన్ బదిలీలో టీచర్లకు మేలు. రాజకీయ జోక్యం, పైరవీలకు ఛాన్స్ ఉండదన్న ఏపీ విద్యాశాఖ. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి అక్షయ పాత్ర. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం ఉండదన్న నిమ్మల. ఊరు వాడ ఉత్సవంగా యోగాంధ్ర కార్యక్రమాలు. ఆసనాలు వేసిన ఉద్యోగులు, యువకులు. రాజమండ్రిలో 1000 చెట్లు నాటి పెంచుతాం. రాజమండ్రిని గ్రీన్ రాజమండ్రిగా మారుస్తామన్న ఆదిరెడ్డి శ్రీనివాస్. గాజువాకలో మాజీ ఎమ్మెల్యే పల్ల సింహాచలం భౌతిక కాయానికి నివాళులు. పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న రాజకీయ నాయకులు. బీహార్లోనూ మహారాష్ట్రలా మ్యాచ్ ఫిక్సింగ్ అన్న రాహుల్. బీజేపీ ఓడిపోయే చోటేస్తారని ఆరోపణలు తిప్పికొట్టిన కమలమీసి. మణిపూర్లో మళ్లీ రగులుతున్న నిరసనలు. 5 ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ప్రభుత్వం. ఏళ్ల తర్వాత తిరువనంతపురంలో మహాకుంభాభిషేకం. శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ. డెమోక్రాట్లకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. ఎలన్ మస్క్ కు ట్రంప్ హెచ్చరిక. మళ్లీ జట్టు కట్టనని సమీకరణ. 118 మంది వలసదారుల అరెస్టుపై లాస్ ఏజెన్సీలో ఆందోళనలు. విడుదల చేయాలంటూ వెల్లువెత్తిన నిరసనలు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ పుస్తకావిష్కరణ, హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ. ఉదయం 5 గంటల నుంచి క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు. షేర్లింగంపల్లిలో డిఫెన్స్ మద్యం బాటిల్స్ పట్టివేత. 2 లక్షల విలువ చేసే 115 బాటిళ్లు స్వాధీనం. దేశంలోనే పొడవైన కేబుల్ రైల్వే ఫ్లైఓవర్. 72 కేబుల్స్, 42 భారీ స్తంభాలతో రాంచీలో నిర్మాణం.